హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుతున్నాము. హీబ్రూస్ సెకండ్ చాప్టర్, హీబ్రూస్ చాప్టర్ 2 ఫ్రమ్ 9 to 12, 9 నుంచి 12వ వచనం వరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుతున్నాం. హీబ్రూస్ సెకండ్ చాప్టర్ 9 to 12 తెలుగులో. అయితే మనము యేసును చూస్తున్నాము, ఆయనే మహిమ యొక్క మరియు ఘనత యొక్క కిరీటంతో ధరింపజేయబడిన వాడై దేవుని కృప చేత ప్రతి మనుషుని కొరకై మహిమ యొక్కకు తెచ్చు శ్రమల ద్వారా పరిపూర్ణపరచుటకు వారి రక్షణ యొక్క కర్తాను అగుట ఆయనకు తగిన దయ్యుడేను. ఏదైనా ప్రతిష్ఠించువాడును మరియు ఆయన ఎవరినైతే ప్రతిష్ఠించినో వారిరువురును ఒకరికే చెందినవారు. ఇందు నిమిత్తమే ఆయన వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక, నేను నీ నామమును నా సహోదరులకు విషయపరచుదును, సంఘము మధ్య నేను నీకు స్తుతిని పాడుదనని చెప్పాను. మా హృదయాలతో మరి మీరే మాట్లాడుతున్నాను. మా ప్రభు రక్షణ యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ 2వ అధ్యాయంలో మరి ముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా యేసు ప్రభువును చూపించడం మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వైపు మనం చూడడం, లేకుంటే యేసు ప్రభు మోడ్ అబౌట్ మరి మానవునికి యేసు ప్రభును, అంటే ఒక మానవ రూపంలో వచ్చిన యేసు ప్రభును మరి పోల్చి మనం చూసుకున్నాం పోయిన వారం. అంటే మానవుడు ఏ పాటి వాడు, మరి అదేవిధంగా యేసు ప్రభు కూడా ఒక మానవుడిగా మరి ఈ లోకానికి రావడం ఏ విధంగా వచ్చినాడు అనేది మరి మనం పోయిన వారం మనం చూసుకున్నాం. సో ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఎంతగానో తగ్గించుకొని మరణించుకున్నాడని మరి మనం చూస్తున్నాం. సో ఆయన ఎంత క్రిందికి ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు కూడా మరి మనం చూస్తున్నాం. కాబట్టి సో ఇది మనం చూస్తున్నాం ఏంటంటే, టుడే వి సీ జీసస్ హూ టేస్టెడ్ డెత్. మరణంలో రుచి చూచిన యేసు ప్రభువును మనం చూస్తాం. అంటే నోయింగ్ మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుని గురించి ఇంకెక్కువ తెలుసుకోవడంలో ఇక్కడ మనం ఎవరు కూడా మరణము ఈ లోకంలో పాస్ట్ టెన్స్లో, ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో, భూత భవిష్యత్ కాలంలో, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏ నరుడు కూడా మరణాన్ని రుచి చూడలేదు. ఏమంటున్నానంటే, అవునండి అందరూ మరణించినారు కదా అంటారు. సో సాధారణంగా మనం మరణం రుచి చూడడం కదా, రుచి చూచి ఎరిగిది మీ ప్రభువే ఉత్తముడని పాట కూడా పాడినాం కదా, దేవుని పదనాలు అక్కడ. మరి మనం ప్రభును రుచి చూచి ఎరగడం అనమాట. ఆయన మరణాన్ని రుచి చూసినాడంట. హీ టేస్టెడ్ డెత్ కదా, ఆ మాట అదే ఉంది 9th verse. బట్ వి సీ జీసస్ హూ వాజ్ మేడ్ ఎ లిటిల్ లోవర్ దెన్ ది ఏంజెల్స్ ఫర్ ద సఫరింగ్ ఆఫ్ డెత్ కదా. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద సఫరింగ్ ఆఫ్ డెత్. ఆ మరణం యొక్క శ్రమను సహించడానికే తనను తాను తగ్గించుకున్నాడనే మాట మరి మనం చూస్తున్నాం. క్రౌన్ విత్ గ్లోరీ అండ్ హానర్ దట్ హీ దాన్ని చులిప్ అంటే TULIP థియరీ అన్నమాట. మానవునికి మితమైన మరి విమోచన ఉంది అని నమ్ముతుంటారు. లిమిటెడ్ అటోన్మెంట్ అంటే ఎవరు దేవుడు ఎన్నుకున్నాడో వాళ్ళే రక్షింపబడతారు, ఎవరైతే దేవుడు ఎన్నుకోలేదో వారికి రక్షణ లేదు అని నమ్మే సిద్ధాంతం అది అన్నమాట, కాల్వినిస్ట్ థియరీ అనేది. కానీ ఇక్కడ ఉంచడం కూడా మరి దానికి వ్యతిరేకంగా, ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ లేఖన భాగంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ that by the grace of God should taste death for every man. ప్రతి మానవుని కొరకు ఆయన మరణంలో రుచి చూసినాడంట. సో ఇక్కడ మనం చూసినాం కాల్వినిస్ట్ థియరీ రాంగ్ థియరీ అనమాట. వాళ్ళు చెప్పే సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం. టోటల్ డిప్రవిటీ ఆఫ్ మ్యాన్ అంటే మానవుడికి అందుకోలేడు, మానవుని యొక్క పడిపోయిన స్థితి అని టీకి అంటాడు. టీ అంటే టోటల్ డిప్రవిటీ ఆఫ్ మ్యాన్. సో ఇక్కడ మనం చూసినాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క భావం ఉంది. కానీ ఇక్కడ మనం చూసినాం ఇక్కడ మరి అందరి కొరకు ప్రభు మరణించున్నాడంట, ప్రతి వ్యక్తి కొరకు. ఎవ్రీ మ్యాన్ హీ టేస్టెడ్ డెత్ ఫర్ ఎవ్రీ మ్యాన్. ఇక్కడ ఉన్న వారు అందరి కొరకు యేసు ప్రభు మరణాన్ని రుచి చూసినాడంట. కాబట్టి ఇక్కడ జీసస్ క్రైస్ట్ బై హిమ్సెల్ఫ్ ఆర్ ఫర్ హిమ్సెల్ఫ్ త్రూ హిస్ ఓన్ గ్రేస్ హీ టేస్టెడ్ ద డెత్. యేసుక్రీస్తు స్వయంగా తన చిత్త ప్రకారంగా తన కృప ద్వారానే మరణాన్ని రుచి చూసినాడండి. ఇక్కడ అదే మాట ఇక్కడ రాయబడింది, దట్ బై ద గ్రేస్ ఆఫ్
షుడ్ టేస్ట్ డెత్ ఫర్ ఎవ్రీ మ్యాన్. కృప ద్వారా కదా, తెలుగులో చదవమాట. దేవుని కృప చేత ప్రతి మనుషుని, దేవుని కృప ద్వారా అంటే యేసుప్రభు దేవుడు అన్నమాట, తన సొంత కృప ద్వారా. అందుకే మనం కృప ద్వారా రక్షింపబడినాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఫర్ బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్ త్రూ ఫెయిత్. కృప చేత విశ్వాసం ద్వారా మనం రక్షింపబడి ఉన్నాము. అది మన క్రియలతో వచ్చింది కాదు. ఏ మనిషిని కూడా అతిశయించాల్సిన అవసరం లేదు. కాబట్టి మన రక్షణ విషయంలో ఎప్పుడు కూడా మనం అతిశయించొద్దు. కేవలం మన కృప ద్వారా మనము రక్షింపబడినాం. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ షుడ్ టేస్ట్ డెత్. సో వాట్ డస్ ఇట్ మీన్ టేస్టింగ్ డెత్? మరణాన్ని రుచి చూడడం అంటే ఏంటి కదా? సాధారణంగా టేస్టింగ్ అంటే మనకు తెలుసు, రుచి చూడడం అంటే ఏంటో తెలుసు కదా. మనం మామూలుగా ఏదైనా వండుకున్నప్పుడు టేస్ట్ ఎట్లుంది చెప్పండి అంటారు. ఏం చేస్తారు? టేస్ట్ ఎట్లుంది అంటే తీసుకొని తిని చూస్తే అప్పుడు ఇందులో టేస్ట్ ఉంది, దీంట్లో కొద్దిగా, మన కమలా సిస్టర్ ఎప్పుడు అంటారు, దీంట్లో కొద్దిగా ఇంకా ఉప్పు పడాలంటారు. లేకుంటే స్వీట్ టేస్ట్ ఇచ్చినారనుకోండి సిస్టర్ కమలాకి, ఏమంటారు? ఇంకా కొద్దిగా చక్కెర పడాలి, దాంట్లో ఇంకా కొద్దిగా తక్కువ ఉంది అంటారు. ఓకే, సో మన టేస్ట్ అనమాట, రుచి చూచేది. ఎవరు చూస్తారు రుచి? ఎవరైతే దాన్ని నిజంగా టేస్ట్ చేసినారో దాన్ని చెప్పగలుగుతారు. ఇది తీయకుందా, ఉప్పు ఉందా, కారం ఉందా, ఏముంది అనేది రుచి చూచిన వ్యక్తి చెప్తాడు. ఓకే, కానీ ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ యేసు ప్రభు మరణాన్ని రుచి చూసినాడంటే దాని అర్థం ఏంటి? ఆయన మరణాన్ని రుచి చూచి దాన్ని జయించినాడు. అంటే ఆయన మరణం యొక్క రుచి ఏంటో చెప్పినాడు. ఆయన శ్రమల ద్వారా చూపించినాడు అనమాట. హీ టేస్టెడ్ హిస్ డెత్ త్రూ ది సఫరింగ్. ఆయన శ్రమ ఫ్రమ్ గెత్సెమనీ టు గొల్గొతా, గెత్సెమనీ తోట నుండి గొల్గొతా వరకు ఆయన శ్రమ is suffering. It is not a normal suffering. He tasted that. మరణంను రుచి చూసినాడంట. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ డెత్ అనేది, మరణం అనేది, men may die in a moment but he doesn't taste the death. మనిషి ఒక క్షణంలో మరణిస్తాడు, కానీ మరణం రుచి తనకు తెలియదు కదా. ఎవరైనా చెప్పగలుగుతారా మరణం రుచి ఇలా ఉంటుందని? ఏ మనిషి చెప్పలేడు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభు మరణాన్ని రుచి చూసినాడంట. హీ టేస్టెడ్ డెత్. సో మరణాన్ని జయించినాడు అనమాట. అందుకే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు మరణించి లేచినాడు. ఆ మరణం ఏంటో తాను మనకు, ఆ మరణం నుండి విజయం ఏంటో మరి దాన్ని యేసు ప్రభు చేసి చూపించినాడు. కాబట్టి సో హూ కెన్ టేస్ట్ ద డెత్? మరణాన్ని ఎవరు రుచి చూడగలుగుతారు? ఆర్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ ఆర్ సే how the taste of death is? మరణాన్ని రుచి ఎవరు చూస్తారు? లేక మరణం యొక్క రుచి ఈ విధంగా ఉంటుంది అని ఎవరు దాని గురించి వివరణ ఇస్తారు? ఎవరైనా ఇచ్చినారా? మరణం రుచి ఈ విధంగా ఉంటుంది అని ఎవరు చెప్పలేదు. కేవలం యేసు ప్రభు మాత్రమే. ఆ మరణం ఏంటో మరి ఒక మానవ రూపంలో వచ్చి ఆయన మన కొరకు మరణించినాడు. ఆ మరణం ఏంటో చూసినాడు. అందుకే ఆ మరణాన్ని జయించినాడు అనమాట. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తాడు. అక్కడ ఏమంటాడంటే ఆ మరణాన్ని జయించినాడంట. ఆ మరణం యొక్క ముళ్ళును తెంచి వేసినాడంట. కాబట్టి ఆ మరణం ఏంటో మరి ఇక్కడ చూపించినట్టు ఇక్కడ మనం చూసినాం. ఇక్కడ అందుకే ఇక్కడ మరి మనం చూసినాం ఆ మరణం ఏంటో. ఆ విధంగా మరి పేతురు కూడా ఒక మాట అధ్యాయం 21 నుంచి 25వ వచనం వరకు చదువు. 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2nd chapter from 21 to 25. ఏలైనగా మీరు దీని కొరకే పిలువబడితిరి. ఎందుకనగా క్రీస్తు కూడా మన నిమిత్తమై శ్రమపడి మీరు ఆయన అడుగు జాడలలో వెంబడించినట్లుగా ఒక మాదిరిని మన కొరకు చేయలేదు, లేక ఆయన నోటిలో ఏ కపటమును కనుగొనబడలేదు. ఆయన తిట్టబడినప్పుడు మరలా తిట్టలేదు, ఆయన శ్రమను దినప్పుడు బెదిరించలేదు, కానీ నీతివంతముగా తీర్పు తీర్చువానికి తనను తాను అప్పగించుకున్నాడు. సో ఇక్కడ చూసినాం, ఇక్కడ ఫర్ ఈవెన్ ఏడంటూ వెరీ కాల్, మీరు దీని కొరకే పిలువబడినారంట. దేని కొరకు పిలువబడినారంటే బికాస్ క్రైస్ట్ ఆల్సో సఫర్డ్ ఫర్ us.
ఏంటంటే క్రీస్తు మన కొరకు శ్రమ పొందినాడు. ఈ సఫర్డ్ ద డెత్, ఆ మరణాన్ని రుచి చూసినాడు. ఈ టేస్టెడ్ ద డెత్, ఆ మరణాన్ని రుచి చూడడం అంటే ఈ సఫర్డ్, శ్రమ పొందినాడు అన్నాడు. అందుకే ఇక్కడ పేతురు అదే మాట చెప్తున్నాడు, ఆల్సో సఫర్డ్ ఫర్ us, లివింగ్ as an example that he should follow his steps. ఆయన అడుగులలో మనం నడున్నట్లు మన కొరకు ఒక మాదిరికరమైనది పెట్టినాడంట, అడుగులు పెట్టినాడంట. సో హూ డిడ్ నో సిన్, ఆయన పాపము చేయలేదు. నీదర్ వాజ్ గాయల్ ఫౌండ్ ఇన్ హిస్ మౌత్, ఆయన నోట ఏ దోషం కనబడలేదు. ఆయన పాపము లేనివాడుగా ఉండి మన కొరకు పాపంగా చేయబడ్డాడు. అంటే మన పాపము ఆయన మీద మోసుకున్నాడు అన్నమాట. కాబట్టి మన శిక్ష ఆయన మీద తీసుకున్నాడు. 23వ వచనంలో, who when he was reviled not again, when he suffered he threatened not, but committed himself to him that judgeth righteously. కదా ఇక్కడ యేసుప్రభు ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆయన ఏ విధంగా మరణాన్ని రుచి చూస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ పేతురు ఏమంటున్నాడే, మరి 22-23 చదువు. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు, లేక ఆయన నోటిలో ఏ కపటము కనబడలేదు ఆయన నోట. ఇంకా ఆయన తిట్టబడినప్పుడు మరలా తిట్టలేదు. ఆయన తిట్టబడినప్పుడు, మరి ప్రభువును తిట్టినారు మీకు తెలుసా? ఆ మరణము రుచి చూడడం అంటే ఇవన్నీ వస్తాయి. నేను అన్నాను కదా, గెత్సెమనీ నుండి గొల్గొతా వరకు చాలా భయంకరమైన శ్రమ. అది యేసు ప్రభువు పొందిన శ్రమ. ఆ గెత్సెమనీ తోట నుండి స్టార్ట్ అయింది ఆయన శ్రమ. ఆయన చెమట రక్త బిందువులుగా మారినాయి. అంటే అంత భయంకరంగా శ్రమ పొందినాడు. ఆ వేదన తన ఆత్మలో, తన శరీరంలో శ్రమ పొందినాడు. కాబట్టి ఇక్కడ మరి ఆయన నోట ఏ కపడం, ఆయన తిట్టబడినప్పుడు ఆయన తిరిగి తిట్టలేదండి ఎవరిని కూడా. ఇంకా ఆయన శ్రమ పొందినప్పుడు బెదిరించలేదు. ఆయన శ్రమ పొందుతున్నప్పుడు ఎవరిని బెదిరించలేదంట. ఒక్క మాట తెరవలేదు, ఒక్క మాట పలకలేదు. ఆయనను శ్రమ పెడుతున్నప్పుడు, ఆయనను కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, ఆయనను భయంకరంగా హేళన చేస్తున్నప్పుడు, ఆయన గడ్డం పీకుతున్నప్పుడు, ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు, ఆయన మీద తప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన నోరు తెరవలేదంట. ఆయన వారికి ఎదురుగా వారిని బెదిరించలేదంట, కూడా ఒక్క మాట కూడా పలకలేదంట. ఇదంతా కూడా మరణం రుచి చూడడం అన్నమాట. ఇంకా చదువు. నీతివంతముగా తీర్పు తీర్చడానికి తనను తాను అప్పగించుకోలేడు. కానీ కదా ఇవన్నీ చేసిన తర్వాత ఆయన తనకు తాను ఒక నీతివంతంగా తీర్పు తీర్చడానికి అప్పగించుకున్నాడంట. బట్ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు తనను తాను సమర్పించుకున్నాడు నీతివంతంగా తీర్పు తీర్చేవానికి. అక్కడ ఉండే గవర్నర్కి కాదు, అక్కడ ఉండే పిలాతుకు కాదు యేసుప్రభు సమర్పించుకుంది. ఎవరికి సమర్పించుకున్నాడు? తండ్రి అయిన దేవునికి కదా. అక్కడ తీర్పు తీర్చేవాడు పిలాతు. ఆ పిలాతుకు సమర్పించుకోలేదు యేసుప్రభు. తండ్రి అయిన దేవునికి నీతివంతమైన తీర్పు. ఆ పిలాతు తీర్చే తీర్పు నీతివంతమైన తీర్పు కాదు. అందుకే వాడు పోయి చేతులు కడుక్కున్నాడు. అమ్మో, ఇతని లోపల ఏ దోషం లేదు, ఆయన తీర్పు తీర్చలేదు. కాబట్టి ఆ నీతివంతంగా తీర్పు తీర్చేవానికి తనను తాను అప్పగించుకున్నాడు. అంటే హీ కమిటెడ్ అంటూ డెత్. ఆ మరణంత వరకు తనను తాను సమర్పించుకున్నాడు యేసు ప్రభు. కాబట్టి వి సీ జీసస్ హూ టేస్టెడ్ డెత్ ఫ్రమ్ గెత్సెమనీ టు గొల్గొతా. గెత్సెమనీ తోట నుండి గొల్గొతా వరకు యేసు ప్రభు తనను తాను సమర్పించుకున్నాడు. ఎందుకొరకు సమర్పించుకున్నాడు తెలుసా? వై హీ టేస్టెడ్ డెత్, వై హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. వి సీ జీసస్. వన్ మోర్ పాయింట్, ఇంకొక పాయింట్ ఇక్కడ మనం చూస్తాం. యేసు ప్రభును మనం చూడడం, అక్కడికి వెళ్ళడం. ఇంకా ముందుకు వెళ్దాం. 24 వస్తుంది. ఆయన తానే స్వయంగా మ్రానుపై తన సొంత దేహములో మన పాపములను భరించాడు. అలాగున మనము పాపములకు చనిపోయిన వారమై నీతి నిమిత్తమై జీవించగలము. ఆయన వాతల చేతనే మీరు స్వస్థత నొందినారు. Who is own shall bear our sins in his own body. గమనించండి, Jesus suffered in his body.
ఆయన దేహములో మన కొరకు శ్రమ పొందినాడు. కానీ ఇక్కడ ఆ మాట రాయబడింది, మరి మన పాపంలో ఆయన దేహంలో మరి తన మీద మోసుకున్నాడట, ప్రాణం మీద, అంటే సిలువ అన్నమాట. సిలువ మీద మన పాపం అంతా కూడా తను మోసినాడు. తర్వాత దట్ వి బీయింగ్ డెడ్ టు సిన్స్, మన పాపములకు మరణించిన మనము షుడ్ లివ్ ఆన్ టు రైచియస్నెస్, మన నీతిమంతులుగా జీవించుటకు మరణించిన మనము నీతితో జీవింప చేయడానికి, అంటే మనం చచ్చిపోయి ఉన్న మనల్ని దేవుడు జీవంలోనికి తీసుకొని రావడానికి. మనిషి ఎప్పుడు మరణించినాడు? ఎప్పుడైతే దేవుడు ఆదాముతో అన్నాడు, అయ్యా నువ్వు ఈ పండు తింటే చస్తావు, తిన్నాడు. పాపంలో చచ్చి ఉన్న మానవుని తిరిగి జీవంలోకి తీసుకొని రావడానికి యేసు ప్రభు మరణించాల్సి వచ్చింది. అందుకే యేసు ప్రభు మరణించినాడు. ఆయన మరణం రుచి చూసినాడు. మరణం అనేది మరి మనకు తెలిసి ఇట్ ఈస్ సపరేషన్, అది ఎడబాటు అన్నమాట. సపరేషన్ ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్ ఫ్రమ్ ద బాడీ. ఈ దేహం నుండి ఆత్మ ప్రాణము వేరు కావడం మరణం అదే. కాబట్టి ఆ మరణాన్ని ఆ మానవుడు ఏదైతే పాపం చేసి కదా, దేవుడు అన్నాడు నీ పండు దినమున చచ్చెదవు అని అన్నాడు. ఆ చనిపోయిన మానవుని తిరిగి జీవంలోకి తీసుకురావడానికి యేసు ప్రభు సిలువ ఎక్కినాడు. అయ్యా చచ్చి ఉన్న మనల్ని, చనిపోయిన మనల్ని దేవుడు తిరిగి ఆయన నీతితో జీవంలోకి తీసుకుని వచ్చినాడు. అందుకే ఇక్కడ ఈ మాట షుడ్ లివ్ ఆన్ రైచియస్నెస్ బై హూస్ స్ట్రైప్స్ హి వర్ హీల్డ్. ఆయన వాతల చేత మీరు స్వస్థత పొందుతున్నారు. ఆయన తిన్న వాతలు, ఏవైతే ఆయన కొరడా దెబ్బలు తిన్నాడో ఆ వాతల చేత మనకు స్వస్థత దొరికింది, అంటే రక్షణ దొరికింది. అయ్యా మనకు వచ్చిన రక్షణ చాలా గంభీరమైంది. యేసు ప్రభు మరణాన్ని రుచి చూసినాడు. ఆ మరణము ఎందుకు, మరణం కారణం ఏంటి కదా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, రోమా 5:12, రోమా 5:12 మనకు తెలిసిన వచనం. రోమా 5వ అధ్యాయము 12వ వచనం. మనుషుల ద్వారా మరియు పాపము ద్వారా మరణము మనుషులందరిపై వ్యాపించను, ఎందుకనగా అందరూ పాపము చేసింది. Wherefore as by one man sin entered into the world, ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోనికి ప్రవేశించింది. ఆ పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణాన్ని జయించిందే యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ sin entered into the world and death by sin, and so death passed upon all men, for that all have sinned. మనం అందరము పాపం చేసి ఉన్నాము, అందుకే మనకు మరణం అనేది వచ్చింది. ఎందుకు మరణం వచ్చింది మనకంటే కారణము పాపము. ఈ పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి మరణాన్ని రుచి చూసినాడు. ఏ మరణం అయితే కారణం ఏంటి, ఎందుకు యేసు మరణాన్ని రుచి చూడాల్సి వచ్చిందంటే నీ పాపం తీసివేయడానికి. కాబట్టి చాలా గంభీరమైన మాట ఇక్కడ మరి మనం చూస్తున్నాం. ఆయన వాతల చేత మనకు స్వస్థత దొరికిందంట. For ye were as sheep gone astray, but are now returned unto the shepherd and bishop of your souls. 25. ఏదైనా మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటుంది, కానీ ఇప్పుడైతే మీ ప్రాణముల కాపరి యొద్దకును మరియు అధ్యక్షుని యొద్దకు తిరిగి వచ్చినారు. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. అందుకే యెషయా కూడా అదే మాట రాస్తాడు, మనందరం కూడా దారి తప్పి ఉన్నాము. అందుకే యేసు ప్రభు మరణించాల్సి వచ్చింది. అందుకైనా మరణాన్ని రుచి చూడాల్సి వచ్చింది. అయ్యా మరి నీ జీవితంలో ఆయన నీకు ఇచ్చిన రక్షణ, యేసు ప్రభును లోతుగా తెలుసుకోకుంటే చాలా విచారం. మరి నీ జీవితంలో ఆయన ఎందుకు మరణించినాడు యేసు ప్రభు? నువ్వు రక్షింపబడి ఉండొచ్చు, నీకు రక్షణ ఉండొచ్చు, కానీ ఆయన యేసు ప్రభు నీ కొరకు ఎందుకు, లోతైన భావం, లోతైన మర్మం నువ్వు తెలుసుకోకుంటే ప్రభువును మనం స్తుతించలేము. అందుకే మనం ప్రభువును ఆరాధించడానికే ముందు కూడా రాము కదా. దేవుడి సన్నిధికి ఆయన స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికే చాలా లాస్ట్ వస్తాం మనం దేవుడి సన్నిధికి. ఎందుకు తెలుసా? ప్రభువును చాలా దగ్గరగా తెలుసుకుంటలేవు, ఆయనతో కలిసి నడవడం లేదనమాట.
ప్రభువును చాలా తేలికగా తీసుకుంటాం మనం దేవుని సన్నిధిని. కానీ ఇక్కడ మనం చూస్తాం ఆయన సంఘం మధ్యలో దేవునికి ప్రైజెస్ అంట, స్తుతి చెల్లి. కానీ ఇక్కడ అక్కడికి వస్తాం మనం కొన్ని నిమిషాలలో. దేవుని స్తుతించడానికి ఎందుకు తెలుసా? ఆయన మన కొరకు మరణించడానికి మర్చిపో. ఇంత గొప్ప రక్షణ నువ్వు ఎలా తప్పించుకుంటావు? నీ నుండి, నీ మనసులో నుండి వాక్యము జారిపోతుంది అని హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు ప్రభు మనల్ని ఎన్నో విధాలుగా హెచ్చరికలు ఇచ్చినా మనకి కదా, మనము ఆ సామెత చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది. మనం ఏ విధంగా బ్రతుకుతున్నామంటే అంటారు కదా, ఎంత దాన్ని సంగతి చేసినా అది వంకరనే అవుతుందంట. కుక్కతో ఒక వంకర. దాన్ని ఎంత కట్టి 100 సంవత్సరాలు దాన్ని పెట్టినా కట్టె తీసేస్తే ఇంకా వంకర అవుతుంది కదా. మన జీవితం అలా ఉన్నాయి. ఎన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడుతున్నా మెడ వంచనితనం అయిపోయింది. మన జీవితం మనదే, మన మార్గం మనదే. మరి ప్రభు మన కొరకు చేసిన బలియాగము, ఆయన మరణము రుచి చూడడము. మరి ఈ విషయం నువ్వు తలంచాలి అంటే నువ్వు ఇంటికి వెళ్ళి కూర్చొని బైబిల్ తీసి వాక్యము చదువు, ధ్యానించు, ఒక్కొక్క వచనం తీసి చదువు. ఆయన మరణాన్ని ఎలా రుచి చూసినాడు, ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది, కూర్చొని చదువు. మనం ఎందుకు చదవడం లేదు తెలుసా? ఒకటే, మాకు టైం లేదు. మన టైం అంతా సెల్ ఫోన్లో, మన టైమే లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినాం నిజంగా ప్రభువును రుచి చూస్తే, మరి ఇక్కడ మనం చూసినాం ఇక్కడ for you were as sheep gone astray, మీరు గొర్రెల వలె దారి తప్పి ఉన్నారు. మనమందరం కూడా తప్పి ఉండే కదా. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో అదే వచనం ఉంది, చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఐజాయా 53. బ్యూటిఫుల్ చాప్టర్ ఇది, చాలా గంభీరమైన అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పుడుతుంది, మనలో ప్రతి ఒక్కడు తన సొంత మార్గంలో తిరిగి ఉన్నాడు, మరియు ప్రభు మన అందరి దోషమును ఆయన మీద మోపెను. సో ఆల్ వి లైక్ షీప్ హావ్ గాన్ అస్ట్రే. ఒక గొర్రె వలె మనం తప్పిపోయినామంట, దారి తప్పినాం. వి హావ్ టర్న్ ఎవ్రీవన్ టు హిస్ ఓన్ వే. నీ సొంత మార్గంలో నువ్వు తిరిగి వెళ్ళినావు కదా. ఇక్కడ యెషయా అదే అంటున్నాడు, పేతురు కూడా అదే అంటున్నాడు. మనము మన సొంత మార్గాలలో వెళ్తున్నాము, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు, నీ సొంత మార్గం కదా. ఈ దినాలలో మనం చూస్తున్నాం, ఎవరికి మాట చెప్పొద్దు. మీరు ఎవరండి మాకు చెప్పేది? అవును, మేము ఎవరం మీకు? మరి నీ మార్గం వెళ్ళే మార్గం ఏంటి? నేను కాదు చెప్పేది, ఒకరు కాదు చెప్పేది, ప్రభు నీకు ఏం చెప్తున్నాడు అది తెలుసుకో. ఆ దేవుడు మనతో జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనమందరం మన సొంత మార్గంలో వెళ్ళినామంట. అండ్ ద లార్డ్ హ్యాత్ లెయిడ్ ఆన్ హిమ్. గమనించండి, ప్రభు తన మీద మన దోషము మోపినాడంట. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మీద నీ దోషము మోపినాడు. యువర్ ఇనిక్విటీ వాజ్ లెయిడ్ అపాన్ హిమ్ బై ద లార్డ్. ప్రభువు నీ దోషము తన మీద మోపినాడు. కాబట్టి ప్రియులారా, చాలా గంభీరమైన విషయమైన మరణము రుచి చూడడం అంటే, మరి నేను అంటాను బ్రదర్, యెషయా గ్రంథం 53వ అధ్యాయము మొత్తం అధ్యాయం చదవండి. అక్కడ ఆయన ఏ విధంగా మరణాన్ని రుచి చూసినాడో అందరూ కూడా మీ సొంత బైబిల్లో చూడండి. మరి ప్రభు ఏ విధంగా మరణాన్ని రుచి చూసినాడో సోదరుడు తెలుగులో చదువుతాడు, మరి ఇంగ్లీష్లో ఉన్న వారు కూడా చూడొచ్చు. మా వార్తను విశ్వసించిన వాడెవడు, మరియు ప్రభువు బాహు ఎవరికి బయలుపరచబడెను, ఏదైనా ఆయన ఒక లేత మొక్క వలెను
ఎండిన భూమిలో నుండి ఒక వేరు వలెను ఆయన ఎదుట పెరిగెను. ఆయనకు స్వరూపమైనను శోభితమైనను లేకుండెను. మరియు మనము ఆయనను చూచినప్పుడు మనము ఆయనను ఇష్టపడుటకు ఆయనలో ఎట్టి సౌందర్యము లేదు. ఆయన మనుషుల వలన తృణీకరించబడి విసర్జించబడిన వాడు, ఆయన వ్యసనాక్రాంతుడై దుఃఖమును అనుభవించేవాడు. మరియు మేము ఆయన నుండి మా ముఖములను దాచుకున్న వారమైతిమి. ఆయన తృణీకరింపబడిన వాడు కనుక మేము ఆయనను ఎన్నిక చేయలేదు. నిశ్చయముగా ఆయన మా దుఃఖములను భరించి మా వ్యసనములను మోసాడు. అయినను మేము ఆయనను కొట్టబడిన వారిగా, దేవుని వలన మొత్తబడి శ్రమనొందిన వారిగాను ఎంచితివి. కానీ ఆయన మన అపరాధములను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి ఉండెను. మరియు ఆయన పొందిన బాధల చేత మనము స్వస్థపరచబడి ఉన్నాము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి ఒక్కడు తన సొంత మార్గమునకు తిరిగి ఉన్నాడు. మరియు ప్రభు మన అందరి దోషమును ఆయన మీద మోపెను. ఆయన బాధింపబడెను మరియు ఆయన అవస్థపరచబడెను. అయినను ఆయన తన నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన తేబడెను. మరియు గొర్రె దాని బొచ్చు కత్తిరించు వాని ఎదుట మూగదానిగా ఉండినట్లే ఆయన తన నోరు తెరవలేదు. ఆయన చెరసాల నుండి తీర్పు నుండి పట్టుకుని పోబడెను. అయితే ఆయన తరమును విషదపరచు వారెవరు? ఏలైనగా ఆయన సజీవుల భూముల నుండి కొట్టివేయబడెను. ఏలైనగా నా ప్రజల అపరాధమును బట్టి ఆయన మొత్తబడెను. మరియు ఆయన తన మరణమందు దుష్టులతోనూ ధనవంతులతోనూ ఆయన సమాధిని చేసుకొనెను. ఎందుకనగా ఆయన ఎట్టి బలాత్కారం చేయలేదు. ఆయన నోటిలో ఏ మోసమైనను లేదు. ఆయనను నలగొట్టుట ప్రభువునకు ఇష్టమైనది. ఆయనకు వేదన కలుగజేసెను. నీవు ఆయన ప్రాణమును పాపం కొరకై అర్పణముగా చేయనప్పుడు ఆయన తన సంతానమును చూచు ఆయన తన దినమును పొడిగించుకొను. మరియు ప్రభు ఇష్టము ఆయన చేతిలో సఫలమగును. ఆయన తన ప్రాణమునకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఆయన తెలివి చేత నీతిమంతుడైన నా సేవకుడు అనేకులను నీతివంతులుగా తీర్చును. ఏలైనగా ఆయన వారి దోషములను భరించును. కాబట్టి నేను ఆయనకు గొప్ప వారితో పాలు పంచిపెట్టగా ఆయన బలవంతులతో ఆ కొలసమును పంచిపెట్టను. ఎందుకనగా ఆయన మరణం మట్టుకు తన ప్రాణమును దారపోసెను. మరియు ఆయన అపరాధులు అట్లు ఆయన సేవకుల పాపములను భరించి ఆయన అనేకుల పాపములను భరించి అపరాధుల కొరకై విజ్ఞాపనము చేసెను. దేవుని కొందనాలు. చాలా గంభీరమైన శ్రమ. అంటే ప్రభు ఎంత మరణాన్ని రుచి చూసినాడో అక్కడ మరి మనం చూస్తాం. ఒక్కొక్క మాట మీరు ఇంటికి వెళ్ళి ఒక్కొక్క వచనం ఒక్కొక్క మాట ధ్యానించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంను మార్చగలుగుతాడు. మనం ఏంటంటే వాక్యము చదవము. మన ఇంటికి వెళ్ళి ఇక్కడ ఆదివారం వింటాము, మళ్ళా వచ్చి ఆదివారం వింటాము అంతే. మధ్యలో వాక్యం తెరిచి ఏదైతే మనం బోధ విని ఉన్నామో, దేవుడు మనతో ఏదైతే మాట్లాడినాడో దాన్ని తిరిగి నెమరవేయము. కాబట్టి ఇంటికి వెళ్ళి ఒక యెషయా గ్రంథం 53వ అధ్యాయము తిరిగి అధ్యయనం చేయండి, దాన్ని ధ్యానం చేయండి. దాంట్లో ఎంతో గంభీరమైన విషయాలు ఉన్నాయి. అనేకులను నీతిమంతులుగా చేసినాడంట. అందుకే ఇక్కడ మరి 9వ వచనంలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనంలో, that by his grace of God should taste death for every man. ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి మానవుని కొరకు ఆయన మరణాన్ని రుచి చూస్తున్నాడు. he tasted death for you. నీ కొరకు మరణాన్ని రుచి చూస్తున్నాడు కదా. ఒకవేళ మరణం అనేది మనం అనుకుంటాం, దేంతో పోల్చుకుంటామంటే హాస్పిటల్లో ఆ మరణం పడక మీద కొట్టుకుంటారు చూడండి, అనారోగ్యం చేత. దాంతో మనం అనుకుంటాం, అరే చాలా కష్టపడి చనిపోయినాడని. అది కాదండి, అది సామాన్యంగా వచ్చే మరణం అది. కానీ యేసు ప్రభువు పొందిన మరణము ఆ విధంగా అనారోగ్యం చేత కాదు, ఏదో ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయి మరణించింది కాదు. ఆయన కంప్లీట్ పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన మన కొరకు పరిపూర్ణుడిగా శ్రమ పొందినాడు అన్నమాట. ఆయన లోపల ఏ దోషము లేదు, ఆయన లోపల ఏ మలినము లేదు,
ఆయన నోట ఎటువంటి కపటం లేదు. ఆయన మన కొరకు శ్రమ పొందినాడు, ఆ మరణాన్ని రుచి చూసినాడు. ఎలా తెలుసు మనకు మరణాన్ని రుచి చూసినాడు అన్నది? అందుకే 40 దినాలు యేసు ప్రభు వారితో గడిపినాడు. ఆ మరణాన్ని జయించిన తర్వాత యేసు ప్రభు అక్కడ వారితో ఎన్నో విషయాలు తెలియజేసినాడు. కానీ అక్కడ మనం చూసినాం, ఇక్కడ 2వ అధ్యాయంలో ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. For it because became him for whom are all things and by whom are all things, in bringing many sons unto glory, to make the captain of their salvation perfect through sufferings. ఏదైనా ఎవరి కొరకైతే సమస్తమును కలిగెనో మరియు ఎవరి ద్వారానైతే సమస్తమును కలిగెనో ఆయన అనేకమైన కుమారులను మహిమయుద్ధకు తెచ్చు శ్రమల ద్వారా పరిపూర్ణపరచుటకు వారి రక్షణ యొక్క కర్తానాగుట ఆయనకు తగినదై ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అనేక కుమారులను, మెనీ సన్స్, అనేక కుమారులను మహిమలోనికి తెచ్చుట. వాట్ ఈస్ అ గ్లోరీ దట్? అక్కడ ఉండే మహిమ అంటే ఏంటి? మహిమలోనికి తెచ్చుటకు అంటే గ్లోరీ అంటే హెవెన్, పరలోకము. అనేకులను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన క్రిందికి రావాల్సి వచ్చింది. మహిమ అంటే పరలోకం అన్నమాట. అనేక కుమారులను పరలోకంలోకి తీసుకొని రావడానికి అంటే మనందరినీ కుమారులుగా చేయడం. అందుకే యోహాను సువార్త 1:12 ఏముంది అక్కడ? తను ఎందరు అంగీకరిస్తారని తన నామమునందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని కుమారులుగా. అందుకే ఈ మాట రాయబడింది, అనేకులను కుమారులుగా చేయడం. యేసు ప్రభు మరణాన్ని రుచి చూసినాడు, ఆ మరణంను దాటి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ చూసినాం, ఇక్కడ నాట్ ఓన్లీ వి సీ జీసస్ హూ టేస్టెడ్ డెత్, వి సీ జీసస్ హూ హ్యాస్ బికమ్ ది క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మనం యేసును మనం చూస్తున్నామంటే ఈ ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు 3 విధాలుగా యేసు ప్రభువును మనం చూస్తాం. Number 1, we see Jesus who humbled himself. And number 2, we see Jesus who tasted death. And number 3, we see Jesus who has become a captain of our salvation. ఎవరైతే తనను తాను తగ్గించుకున్న ప్రభువును మనం చూస్తున్నాం అక్కడ. తర్వాత మరణం గురించి చూసిన యేసు ప్రభువును చూస్తున్నాము. తర్వాత మన రక్షణకు క్యాప్టెన్ అయినాడు ఆ ప్రభువును మనం చూస్తున్నాం, అనేక కుమారులను. సో ఇక్కడ మనం 10వ వచనంలో ఇక్కడ యేసు ప్రభు కూడా దేవుడు అనే దానికి ఒక మంచి రుజువు. For it became him for whom are all things and by whom are all things. ఏముంది అక్కడ తెలుగులో? ఎవరి కొరకైతే సమస్తమును కలిగెనో మరియు ఎవరి ద్వారానైతే సమస్తమును కలిగెను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కదా, దానికి రిలేటెడ్ వచనం. అన్నీ కూడా ఆయన ద్వారానే సృష్టింపబడినాయి, ఆయన కొరకు ఆయన ద్వారానే సృష్టింపబడింది అని పౌలు కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు. సో అక్కడ మనం చూసినాం, ప్రభు అంట అన్నీ కూడా ఆయన కొరకు ఆయన ద్వారానే జరిగినాయంట. ఆయన ఖచ్చితంగా ఆయన ప్లాన్ అనమాట. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఇన్ బ్రింగింగ్ మెనీ సన్స్ అంటూ గ్లోరీ, అనేక కుమారులను మహిమలోనికి తెచ్చుటకు హీ బికమ్ ఏ క్యాప్టెన్. ఆయన కప్తాన్ అయినాడు కదా. ఇంకో చోట కూడా యేసు ప్రభు క్యాప్టెన్ గా కనబడతాడు, క్యాప్టెన్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు కప్తానుగా మనకు కనబడతాడు అక్కడ. యోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. జాషువ 5th chapter, జాషువ chapter 5, యోషువ గ్రంథం 5వ అధ్యాయంలో, యోషువ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం, 13, 14 తెలుగులో. జాషువ 5వ అధ్యాయము 13, 14, 15. అయితే జరిగినదేమనగా యెహోషువ యెరికోను తగినప్పుడు అతడు తన కన్నులను ఎత్తి చూడగా ఇదిగో తన చేతిలో తన దూషణ ఖడ్గము విన్నవాడు అతని ఎదుట నిలిచుండెను.
మరియు యెహోషువ అతని యొద్దకు వెళ్ళి అతనితో, నీవు మా పక్షంగానున్నావా లేక మా విరోధుల పక్షంగానున్నావా అని అడిగాడు. అందుకు అతడు, కాదు, ప్రభు యొక్క సైన్యాధిపతిగా నేను ఇప్పుడు వచ్చినానని. అప్పుడు యెహోషువ నేల మట్టుకు సాగిలపడి ఆరాధించి ఆయనతో, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమిటి అని అడిగాను. అందుకు ప్రభు యొక్క సైన్యాధిపతి యెహోషువతో, నీవు నిలిచిన ఈ స్థలము పరిశుద్ధమైనది కనుక నీ పాదముల నుండి నీ పాదరక్షలను తీసివేయమని సెలవేయగా యెహోషువ అలాగ చేశాడు. Second Ezra 14 verse lo, and he said, nay, but as captain of the hosts of the Lord, am I now come? And Joshua fell on his face to the earth and did worship. He worshipped. ఆయన ఆరాధించినాడంట. ఆయన దూత కాదు, అక్కడ దూతలను ఆరాధించారు. బైబిల్ ఎక్కడ కూడా దూతలను ఆరాధించినట్లేదు. ఇక్కడ ఆరాధించడం జరిగిందంటే ఖచ్చితంగా యేసు ప్రభువే. హి ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ది హోస్ట్. ఆ సైన్యంలో అధిపతి అయిన కప్తాను. సో ఇక్కడ మనం చూసినాం యేసు ప్రభు మనకందరు కూడా కెప్టెన్ అంట. మరి ఎంతమంది మీద ఇక్కడ రక్షింపబడినామో మన ముందు ఎవరున్నారు? మన కెప్టెన్ అన్నమాట. అంటే ఆయన సైన్యంలో అధిపతి యొక్క కప్తాను. ఆయన వెనుక మనం అందరం కూడా సైనికులం. వీఆర్ ఆల్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సైనికులం అన్నమాట. కాబట్టి ఇక్కడ చూసినాం ఇక్కడ కెప్టెన్. కెప్టెన్ మీన్స్ లీడర్, ఆథర్ అండ్ పైనియర్. ఈ మూడు మాటలు వస్తాయి అన్నమాట. ఒక కప్తాను అంటే లీడర్ అన్నమాట, నాయకుడు. తర్వాత దాని యొక్క ఆథర్ అన్నమాట, అంటే కర్త. తర్వాత పైనియర్ అన్నమాట, అంటే ఈజ్ ద ఓన్లీ వన్, మొదటి వాడు అన్నమాట. సో ఆయన మన కొరకు ముందు నిలబడి ఉన్నాడు అన్నమాట. సో ఆయన మన కొరకు ముందు నిలబడి ఉన్నాడు అంటే అక్కడ మరి మనం చూద్దాం ఎందుకు కొరకు అంట, టు బ్రింగ్ మెనీ సన్స్ ఇన్ టు గ్లోరీ, టు మేక్ క్యాప్టెన్ ఆఫ్ దేర్ సాల్వేషన్ పర్ఫెక్ట్ త్రూ సఫరింగ్. ఆయన శ్రమల ద్వారా పరిపూర్ణంగా. సో అంటే దాని అర్థం యేసు ప్రభు ముందు పరిపూర్ణుడు కదా, పరిపూర్ణుడే. ఆయన శ్రమలలో ఒక పరిపూర్ణత ద్వారా మన క్యాప్టెన్ అయినాడు. అంటే యేసు ప్రభు మన ముందు ఒక క్యాప్టెన్ అన్నాడు. మనకు సైన్యాధిపతి కప్తాను నీ ముందర నిలబడి ఉన్నాడు అన్నమాట. ఆయన వెనుక నువ్వు సైనికుడు. కాబట్టి ఇక్కడ చూసినాం. అందుకే ఇక్కడ 11వ వచనంలో 2 వచనాలు చదువుకొని ముగించుకున్నాం. 11వ వచనం చదవండి. ఏలైనగా ప్రతిష్ఠించువాడును మరియు ఆయన ఎవరినైతే ప్రతిష్ఠించినో వారిరువురును ఒకరికే చెందినవారు. ఇందు నిమిత్తమే ఆయన వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక, నేను నీ నామమును నా సహోదరులకు విషదపరచును, సంఘము మధ్య నేను నీకు స్తుతిని పాడుతునని చెప్పాను. సో ఇక్కడ చూద్దాం, ఫర్ బోత్ ఈ దట్ సాంక్టిఫైడ్ అండ్ దే వర్ సాంక్టిఫైడ్. ఎవరైతే ప్రతిష్ఠింపబడినారో, ఎవరైతే ప్రతిష్ఠించనై ఉన్నావో, అంటే దాంట్లో అర్థం ఏంటంటే 2 విషయాలు అన్నమాట. అవర్ పొజిషనల్ సాంక్టిఫికేషన్ అండ్ ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్. పొజిషనల్ అండ్ ప్రాక్టీస్ అంటే ప్రతిష్ఠితము అంటే వేరుపరచడం అన్నమాట. సాంక్టిఫికేషన్ మీన్స్ సెట్ అపార్ట్, హోలీ, పరిశుద్ధంగా దేవుడు మనం ఉంచున్నాడంట. మన పొజిషన్, మన స్థాయి ఏంటంటే పరిశుద్ధులం. మరి ఈ దినము మనం ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ అంటారు. అంటే అనుదినము ప్రతిష్ఠితంగా ఉండడానికి ఆయన మన కొరకు ఒక క్యాప్టెన్గా ఉన్నాడు. ఆయన మన ముందు నడవాలి. మరి చాలా మంది జీవితాలలో యేసు ప్రభు ముందున్నాడు, వెనుకకుంటాడు. అసలు వెనుక కూడా ఉన్నాడు కొంతమంది జీవితాలలో. అసలు యేసు ప్రభు ఎక్కడ కూడా కనబడాడు వాళ్ళ జీవితంలో. మరి నీ జీవితంలో యేసు ప్రభు ఎక్కడున్నాడు? క్యాప్టెన్ అంటే ముందుంటాడు, సైనికులు వెనుకుంటారు. మరి ఒక క్యాప్టెన్ ఏ విధంగా అయినాడో మరి మనం చూస్తున్నాం. ఆయన శ్రమలకుండా సహించి ఆ మరణాన్ని గెలిచి ఆయన మన కొరకు కప్తానుగా, మన రక్షణ క్యాప్టెన్గా అయినాడు అన్నమాట. మనం ఆయన వెనుకల సైనికులంగా ఆయన అడుగులలో నడవాలి. అదే పేదలు చెప్పినాడు, మన కొరకు ఒక ఉదాహరణమైన అడుగులు పెట్టినాడు. ఆ అడుగులలో మనం నడవాలి అని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినాం. ఇక్కడ మరి అందుకే ఇక్కడ ప్రభు ఇక్కడ 11వ వచనం అంటాడు, మరి మనము ప్రతిష్ఠింపబడి ఉన్నాము. తర్వాత ఫర్ విచ్ కాజ్ ఈజ్ నాట్ అషేమ్డ్ టు కాల్ దెమ్ బ్రదర్. వారిని సహోదరులుగా పిలుటకు
యేసు ప్రభు సిగ్గుపడలేదు. చాలా వచనాలు ఉన్నాయి దీనికి కదా. యేసు ప్రభు అంటాడు, ఎవడైనా మనుషులు ఎదుట నా నిమిత్తం, నా నామం నిమిత్తము ఒప్పుకొనడానికి సిగ్గుపడితే వాని పరలోకంలో నేను కూడా సిగ్గుపడతాను. అంటే వాడు కూడా నాకు తెలియదు అంటాడు. కాబట్టి యేసు ప్రభు నిన్ను తన కుమారుడిగా దత్తత తీసుకోవడానికే ఆయన సిగ్గుపడలేదంట. ఎందుకంటే ఆయన చేసిన రక్షణ కార్యం. కాబట్టి ఇక్కడ మనం చూసాం, ఇక్కడ సేయింగ్ ఐ విల్ డిక్లేర్ దై నేమ్, నీ నామమును ఏమంటారు, నా సహోదరులకు విషదపరచును, సంఘము మధ్య నేను నీకు స్తుతిని పాడుతానని చెప్పాను. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది చర్చ్ విల్ ఐ సింగ్ ప్రైజ్ అంటు ది. సంఘము మధ్యలో నిన్ను స్తుతి చేస్తాను. సో ఇక్కడ యేసు ప్రభు అదే చేసినాడు. ఆయన మరణాన్ని జయించిన తర్వాత ఆయన సంఘము మధ్యలో దేవునిది ఒక స్తుతి గానము అక్కడ జరిగింది. అక్కడ ఖచ్చితంగా అంటే ప్రభును మహిమపరచడం అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ పిల్లలు మనం సైనికుల వలె మన కప్తానును వెంబడించాలి. చాలా మందిని యేసు ప్రభుని ఏ విధంగా చూస్తాము? అది ఇక్కడ మనం చూసేది ఏంటంటే, మనం చూసే యేసు ప్రభు తగ్గించుకున్న యేసు ప్రభు, మనం చూసే యేసు ప్రభు మరణాన్ని రుచి చూచిన యేసు ప్రభు, మనం చూసే ప్రభు మన కప్తాను. ఆయన కలిని కప్తాన్ అయితే నువ్వు సైనికునిగా ఏ విధంగా ఉండాలి? జస్ట్ ఒక 4 to 5 పాయింట్స్ నేను చెప్పి ముగించేస్తాను. అప్పుడే మనము ప్రభుని ఆయన సంఘంలో మనం ఆ విధంగా సన్నుతించగలుగుతాము, ఆ విధంగా ప్రభును స్తుతించగలుగుతాము. అప్పుడే నిజంగా మనం ఈ పాయింట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ ప్రభు కూడా అది ఒక ప్రవచనం నెరవేర్చబడింది కదా. సేయింగ్ ఐ విల్ డిక్లేర్ దై నేమ్ అంటూ మై బ్రదర్ అని. ఆ మాట కీర్తనలు 22వ వచనంలో చెప్పిన వచనము ఇక్కడ నెరవేర్చబడింది. యేసు ప్రభు మరణించడంతో అక్కడ నెరవేర్చడం జరిగింది. అందుకే 22వ అధ్యాయము కీర్తనలు, 23వ అధ్యాయము, 24వ అధ్యాయము, ఈ 3 కూడా ప్రభు యొక్క మరణము, భూస్థాపితము, పునరుద్ధానం, ఈ 3 యొక్క ప్రవచనం అన్నమాట. సో అక్కడ మరి మనం చూసాం ఒక సైనికుల వలె ఎలా ఉండాలి అంటే యేసు ప్రభు చెప్తాడు లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకా 9:23, 9:23 ఫినిష్. Luke's Gospel 9 chapter 23rd verse. మరియు ఆయన వారందరితో, ఎవడైనా నా వెంట వచ్చినాడలా వారిని తనను తాను ఉపేక్షించుకొని అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించినాను. If you wanted to follow the Lord, deny thyself and follow him. Whom we should follow? ఎవరిని మనం వెంబడించాలి? Jesus who humbled himself, Jesus who suffered and living as an example to follow in his steps, and the Jesus who has become a captain. That Jesus we have to follow. అదే యేసు ప్రభు చెప్పినాడు, ఎవడైనా నన్ను వెంబడించే కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సో ఇక్కడ పిల్లలు మనము యేసు ప్రభువును వెంబడించడం. సో ఇక్కడ అది ఏ విధంగా వెంబడించాలి అంటే ఒక సైనికుని వలె. ఆయన కెప్టెన్ అయితే ఆయన సైనికుడు. ఏ విధంగా వెంబడించాలంటే నెంబర్ 1 జస్ట్ పాయింట్స్ చెప్తాను నేను. మనం వచనాలు చాలా ఉన్నాయి కానీ పాయింట్ ఫాలో జీసస్. నెంబర్ 1 వెరీ ఫస్ట్ క్వాలిటీ టు ద సోల్జర్. ఒక సైనికుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణలక్షణం, వెరీ ఇంపార్టెంట్, ఒబీడియన్స్, విధేయత. ఇఫ్ యూ ఒబే ద లార్డ్ యూ విల్ ఫాలో హిమ్. ఒబీడియన్స్, వీ డోంట్ ఒబే గాడ్. దేవుడికి మనం అవిధేయత చూపిస్తాం. వీ హ్యావ్ టు ఒబే. వెరీ ఫస్ట్ క్వాలిటీ టు ద సోల్జర్. ఒక సైనికునికి ఉండవలసిన మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే ఒబీడియన్స్. అండ్ నెంబర్ 2 డిసిప్లిన్. మిలిటరీ ఫామ్ చెప్తున్నాను. ఓకే, ఒక మిలిటరీలో ఉండేది అనమాట ఇవన్నీ కూడా. కమాండర్కి నువ్వు విధేయత చూపించకుంటే వాడిని నువ్వు ఎలగొట్టేస్తాడు. తర్వాత డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి. సైనికులు క్రమశిక్షణ లేకుంటే వాడిని బయటకు వెళ్ళగొట్టేస్తారు. సో ఒబీడియన్స్ అండ్ డిసిప్లిన్. వాట్ డిసిప్లిన్? ఏంటి క్రమశిక్షణ? కదా, పొద్దున 5 గంటలకు లేవాలి, స్నానం చేసుకోవాలి, వాడు ఆ మార్చ్ ఫాస్ట్లో ఉండాలి, దినమంతా పని చేయాలి. సో వాళ్ళకు క్రమశిక్షణ అనేది ఉంటుంది.
మరి మనకేం క్రమశిక్షణ ఉంది? విశ్వాసులకు ఉండే క్రమశిక్షణ ఏంటి? డిసిప్లిన్. మరి మనకు ఒక క్రమశిక్షణ ఉందా? అప్పుడే నువ్వు ప్రభువును వెంబడించవచ్చు. ఓకే, నెంబర్ 2 డిసిప్లిన్. అండ్ నెంబర్ 3 ఆ సైనికుడికి విధేయత, క్రమశిక్షణే కాదు, వాడు సైనికుడు అంటే డ్రెస్ వేసుకోవాలి. పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. మనము సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇట్ ఈస్ నాట్ యువర్ ఆర్మర్, ఇట్ ఈస్ గాడ్స్ ఆర్మర్. నీ కవచం కాదు, దేవుని సర్వాంగ కవచం. పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ హెల్మెట్ టు షూస్. హెల్మెట్ నుండి షూస్. వాట్ ఈస్ హెల్మెట్? సాల్వేషన్. వెరీ ఇంపార్టెంట్. స్టార్ట్స్ విత్ సాల్వేషన్. నెక్స్ట్, బ్రెస్ట్ప్లేట్. వాట్ ఈస్ బ్రెస్ట్ప్లేట్? రైచియస్నెస్, నీతి. నెక్స్ట్, బెల్ట్. వాట్ ఈస్ బెల్ట్? ట్రూత్, సత్యము. తర్వాత ఏముంది? షీల్డ్. వాట్ ఈస్ షీల్డ్? ఫెయిత్. ఏమంటాం? డాలే కదా, డాలు ఏంటంటారు? విశ్వాసము ఉందా? నెక్స్ట్, సోర్డ్. వాట్ ఈస్ సోర్డ్? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము. తర్వాత షూస్. వాట్ ఈస్ షూస్? గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. అండ్ ఫైనలీ వన్ మోర్ ఆర్మర్, యువర్ నీస్, ప్రేయర్, ప్రార్థన. So that is put on the whole armor of God. That is 3. And fourthly, follow Him without any hesitation. Follow the Lord without any hesitation. ఏమంటాము? ఏమి సాకు చెప్పకుండా ప్రభువును వెంబడించాలి, ఒక మంచి సైనికుడు వలె. అండ్ నెంబర్ 5, లాస్ట్, 5వది ఏంటంటే ఫైట్ ద గుడ్ ఫైట్. ఫైట్ ద గుడ్ ఫైట్. మంచి పోరాటం పోరాటం. కొట్లాడుకోవడం కాదు, మంచి పోరాటం. అందుకే పౌలు అన్నాడు కదా, నేను మంచి పోరాటం పోరాడుతాను. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తాం, he has become a captain of our salvation. We are not talking about the Salvation Army. సాల్వేషన్ ఆర్మీ గురించి మాట్లాడడం లేదు. రియల్ సాల్వేషన్, నిజమైన రక్షణ కప్తాను యేసు ప్రభు మనకు. మరి ఇఫ్ యు సీ జీసస్ యాజ్ యువర్ క్యాప్టెన్, యు బెటర్ ఫాలో హిమ్ యాజ్ ఎ సోల్జర్. సో యేసు ప్రభు అందుకే అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించకోరినలా తనను తాను ఉపేక్షించుకొని తన సిల్వను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సో ఫాలోయింగ్ ద లార్డ్. So we see Jesus who humbled himself. We see Jesus who tasted death. And we see Jesus who has become a captain of our salvation. So that is how we see Jesus from this Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా యేసు ప్రభువును మనం చూసేది అదే. We have become his children. మనం ఆయన పిల్లలం అయిపోయినాం. కాబట్టి may God help us to sing praises unto the Lord. దేవునికి మనము స్తుతి చెల్లించాలి. కాబట్టి ఇక్కడ అందుకే అంటున్నాడు, in the midst of the church will I sing praise unto thee. We sing this? ప్రభు ఆయన సమాజము మధ్యలో, అది ఇంకొక చోట ఉంది. కానీ ఇక్కడ మనం చూసినాం, అక్కడ దేవుడు అంట యేసు ప్రభు దేవుణ్ణి మహిమపరిచినాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏ విధంగా యేసు ప్రభువును మహిమపరిచినాడు, దేవుని ఘనపరిచినాడు. సో మనం చూస్తున్నాం, అది మన రక్షణ. అందుకే అక్కడ రాయబడింది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? హౌ షుడ్ యు ఎస్కేప్ ఇఫ్ యు నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్? వై ఇట్ ఈస్ కాల్డ్ సో గ్రేట్ సాల్వేషన్? బికాస్ అవర్ సో గ్రేట్ సేవియర్ who humbled himself. So great Savior humbled himself. So great Savior tasted the death. You never tasted the death, but Jesus tasted it. నువ్వు మరణాన్ని ఎప్పుడు కూడా రుచి చూడలేదు, కానీ ప్రభు మరణాన్ని రుచి చూసినాడు. And we see Jesus who became a captain of your salvation. నీకైనా కప్తాన్ అయిపోయినా. Is Jesus Christ your captain? యేసు ప్రభు నీ కప్తాన్ అయితే
యూ బెటర్ బికమ్ ఈ సోల్జర్. ఆయన సైనికుడిగా ఉండాలి. ఏ విధంగా సైనికుడిగా ఉండాలంటే హంబుల్ యువర్ సెల్ఫ్, హ్యావ్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్, పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. తర్వాత నెవర్ హెసిటేట్ టు ఫాలో హిమ్ అండ్ ఫైట్ ఎ గుడ్ ఫైట్. మే గాడ్ హెల్ప్. దేవుడు మనకు సాయం చేయాలి. అందరం కూడా తలలో వచ్చి కలుపుకుంటే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా దేవుడు మన హృదయంతో మాట్లాడుతున్నాడు, మన సంఘంతో మాట్లాడుతున్నాడు. మరి ప్రభువును మనం ఏ విధంగా చూస్తున్నాం? మరి లోకమంతా ప్రభువును చూసేది ఒకటే, మమ్మల్ని స్వస్థపరచాలి, మాకు మేలు చేయాలి, మాకు ధనం ఇవ్వాలి, మాకు ఐశ్వర్యం ఇవ్వాలి, నాకు మంచి భార్యని ఇవ్వాలి, నాకు మంచి భర్తనివ్వాలి, డబ్బు లోటు ఉండొద్దు, అన్నీ నాకు బాగుండాలి అని ఈ లోకమంతా కూడా యేసు ప్రభును ఆ విధంగా చూస్తున్నారు. కానీ స్మరణ భక్తి సంఘం ప్రభు మనతో చూపించేది ఏంటంటే, ఏ ప్రభు అయితే ఒక మానవ రూపం ధరించుకొని నీ పాపం కొరకు నా పాపం ఆయన శిలువలో మరణించాడు, మరణాన్ని రుచి చూసినాడు, ఆ మరణము సహించినాడు, ఆ మరణాన్ని జయించినాడు, జయించి మనకు విజయం ఇచ్చినాడు. ఆ విజయంలో నీకు పరలోకం ఇచ్చినాడు, నిన్ను మహిమలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఆ మహిమ పరలోకం, ఆ పరలోకంలోనికి ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళడానికే ఒక మానవుడికి లోకానికి వచ్చినాడు. అయ్యా, ఇంత గొప్ప రక్షణ నీకు ఇచ్చినాడు. మరి ప్రభు నువ్వు ఎప్పుడైనా ఈ విధంగా చూసినావు? నీ కొరకు శ్రమ పడుతుంది. ఆ శ్రమలంతట్లో ఎక్కడ కూడా ఆయన వెనుకంజ వేయలేదు. హి వాజ్ పర్ఫెక్ట్. ఆయన పరిపూర్ణుడుగా హి సఫర్డ్. ఆయన సహించినాడు, నీ కొరకు మరణించినాడు. పాపం వలన వచ్చే జీవితం మరణం. ఆ మరణాన్ని, పాపంతో వచ్చే మరణం, ఆ మరణాన్ని తీసివేసినాడు, పాపంను తీసివేసినాడు. మరి ఇంకా ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఇంకా యేసు ప్రభు నీ పాపముల కొరకు మరణించినాడు, నీ పాపం కొరకు ప్రాణం పెట్టినాడు అని నువ్వు నమ్మకుండా, యేసు ప్రభు నీ కొరకు మరణించినాడని నువ్వు ఇంకా తెలుసుకోకుంటే చాలా విచారం. నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. ఆ నరకానికి వెళ్ళకుండా నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికనే ప్రభు మరణాన్ని రుచి చూసినాడు. మరి అయ్యా, నువ్వు ఆలస్యం చేయకు. యేసు ప్రభు నీ పాపంలో కొరకు చనిపోయాడు. మరణించడమే కాదు, తిరిగి లేచినాడు. ఆయన నీ కొరకు, నీ రక్షణకు కప్తాన్ అయినాడు, క్యాప్టెన్ అయినాడు. మరి ఇక్కడ రక్షింపబడిన మనమందరం కూడా ఆయన మనకు క్యాప్టెన్గా ఉంటే నువ్వు ఆయన సైనికుడు. మరి నువ్వు సైనికుడిగా ప్రభువును విధేయత చూపిస్తున్నావా? నీకేమైనా క్రమశిక్షణ ఉందా? సర్వాంగ కవచము ధరించబడి ఉన్నావా? మంచి పోరాటం పోరాడగలుగుతున్నావు? దేవుడికి సాయం చేయండి.
సమయంలో మీకు ధనం చెల్లిస్తున్నాం. తండ్రి మరి మీరు మా పైన చూపించిన అపారమైన ప్రేమ కొరకు మీకు ధనాలు. తండ్రి మరి మేము మిమ్మల్ని మొదట ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని మొదట ప్రేమించి మా కొరకు మరి క్రయధనంగా ఒక ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి మరి మా పాపముల నిమిత్తము మరి శిలువలో రాణపైన వేలాడి మరి మా కొరకు ప్రాణం నడిపించి మరి మరణాన్ని జయించి మరి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు మీకు ధనాలు చెల్లిస్తున్నాం. దేవుడున్న తండ్రి మరి మా కొరకు మరి ముందుగా మరి కప్తానుగా మరి మా రక్షణ యొక్క కప్తానుగా మరి మేము తనను చూస్తూ కూడా మరి మేము ఈ లోకంలో మా యొక్క యాత్రను మా యొక్క జీవితాన్ని మరి క్రమను వెంబడించే విధంగా ఈ యొక్క వాక్యం సెలవించిన ప్రకారంగా మరి మా యొక్క సిలువను ఎత్తుకొని వెంబడించాలి అంటే మరి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మరి తగ్గించుకొని మిమ్మల్ని వెంబడించుటకు మరి మీరే కృప చూపించుకుని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో మరి మేము ఎటువైపు వెళ్తున్నామో, మరి ఏ విధంగా జీవించుతున్నామో మరి మమ్మల్ని మేము పరీక్షించుకొని మరి మా జీవితం అంతట్లో దాన్ని మరి మీకు మొదట ప్రాముఖ్యత ఇచ్చి మరి మీరే మా జీవితాన్ని ముందు నుండి నడిపించే విధంగా మా జీవితాలను సమర్పించుకొని మాలో ఉండే బలహీనతలన్నీ కూడా మరి తీసివేసి మరి మీకు మహిమకరంగా మేము జీవించినప్పుడు కృప చూపించుకుని ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ సమయంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మిమ్మల్ని సరైన విధంగా వెంబడించినప్పుడు కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం.